వెల్కమ్ బ్యాక్ టు రేవత్రేనా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చికెన్ కూర ఎలా వండాలో తెలుసుకుందాం. ఎలా వండాలి, గ్రేవీ టైప్. ఇది మనకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా ఆయిల్ వేసుకుని ఆవాలు, లవంగం, ఇలాచి అండ్ దాంట్లో ఒక చెక్క వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ మనం ఏదైతే ఆకు రెడీ చేసుకున్నాము కదా, ఈ ఆకు ఒకటి వేసుకున్నాం, బిర్యానీ ఆకు. సో దీంతో పాటు ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనం కలిపే విధానం కూడా ఒక ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇట్లా విడదీసుకోవాలి, ఆనియన్స్ అనేవి ఇట్లా విడదీసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకెంత స్పీడ్గా అయితే కలపాల్సి వస్తుంది. మధ్యలో కరివేపాకు వేసుకొని గలగల గలగల కలవాలి. తర్వాత ఆనియన్స్ కొద్దిగా మాడి వచ్చినప్పటికీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తుప్ప కలిపేయాలి. అప్పుడు చికెన్ కూర వేసామండి. చికెన్ వేసినాం కదా, పచ్చి కూర, చికెన్ వేసేసి ఇంకా దుబ్బుడు కలపాలన్నమాట. దానికి ఈ మొత్తం చికెన్ వేసినప్పటికీ ఆల్మోస్ట్ మనకి ఇందులో ఇవి కూడా ఉన్నాయి, లివరు, చికెన్. సో కలుపుకోవాలి బాగా, కింద మీద అయిన వరకు కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, కలిపితే ఏమవుతుందండి, అన్నీ కలిసిపోతాయి కదా. తర్వాత మనము కొద్దిగా మూత పెట్టుకొని ఒకసేపు ఆగిన తర్వాత మళ్ళీ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడికినట్టు అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, నీళ్ళు మొత్తం దిగింది కిందకి. సో బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలకు ఒకసారి అలా చేసుకొని తర్వాత కారం అనేది మనకు సరిపడినంత వేసుకుంటాము. సో కారం ఏంటంటే న్యాచురల్గా మనం చేసుకున్న కారం అయితే మంచి కలర్ వస్తుంది, దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనము వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే టమాటా ముక్కలు అనేవి మన దగ్గర ఉన్నవి వేసుకోవాలి. టమాటా ఎక్కువ కొంచెం వేసుకోవడం వల్ల పులుపు వస్తుంది, కాకపోతే ఒక 2-3 అయితే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1/2 kg పైన చికెన్కి అది గ్రేవీ టైప్ వస్తుంది అనమాట. సో తర్వాత జీరా పౌడరు. సో దీనితో పాటు మనకి జీరా పౌడర్ వేసుకుంటే మనకి గ్రేవీ మంచి చిక్కగా గ్రేవీ వస్తుంది. తర్వాత మనము ఇదొకటి కరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అన్నమాట. సో ఇది వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో అది హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ఏంటంటే మగ్గాలన్నమాట. టమాటా మగ్గి మంచి గ్రేవీ టైప్ అవ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ కొంచెం తేలినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది అటు ఇటు కలిపేసి కొద్దిగా మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మళ్ళీ మనం తీయాలి. మూత తీసేసి ఇట్లా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కింద అడుగంటిపోకుండా కొంచెం ఉడికినట్టు చేసుకోవాలి. వాటర్ అయితే కొద్దిగా బాగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి. గ్రేవీ వచ్చినప్పుడు మనకి తినడానికి బాగుంటుంది అనమాట. ఒక 2-3 మనుషులు తినొచ్చు అనమాట ఈ చికెన్ కూరని. ఆల్మోస్ట్ ఇది 1/2 kg చికెన్, జస్ట్ చిన్న పీసులు ఎవరైతే వేసారో. సో దీన్ని ఇట్లా చేసుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఒక సండే ఎలా చికెన్తో తినాలి అనేది బెస్ట్ ప్లాన్ అనమాట ఇది. సో ఆల్మోస్ట్ మనకి గ్రేవీ సరిపోద్ది, అంటే అది మళ్ళీ ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఉడికే ప్రాసెస్లో కొద్దిగా వాటర్ ఆవిరి రూపంలో పోతుంది. మిగిలింది లాస్ట్లో మనకి ఈ ఇప్పుడు ఏదైతే మనం ధనియా పౌడర్ వేసాం కదా, ఇది గ్రేవీ టైప్గా మేకింగ్ అవుతుంది అనమాట. అప్పుడు చికెన్ అయితే ఉడుకుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ దగ్గర చాలా టైం అయితే పట్టింది మనకు ఉడకడానికి, ఎందుకు వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి. ఇప్పుడు చికెన్ మసాలా అనేది వేస్తున్నాము. ఎందుకు ఏ టైంలో చికెన్ మసాలా వేయాలంటే ఇప్పుడు ఆయిల్ కూడా చూడండి తేలినట్టు అనిపిస్తుంది మనకి. అలా అనిపించినప్పుడే చికెన్ బాగా ఉడికినట్టు, దాంట్లో ఆయిల్ బయటకు వచ్చినట్టు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు. సో మన చికెన్ మసాలా వేసుకొని ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి, బాగా కలుపుకోవాలి. సో మీరైతే ఫస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఇంకేముంది, అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు అయిపోయింది. దించేసి ఇంకా రైస్లో వేసుకుంటే చూడండి ఎట్లా వేశారు రైస్ మన వాళ్ళే. ఇప్పుడు ఎక్సలెంట్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం ఇలా వంట చేసుకోండి, బాగుంటుంది.